తాత నమస్తేనే. నమస్తే సార్. ఏం పేరు? ఉడతమల్లయ్య సార్. మల్లయ్య గారు ఏం చేస్తుంటారు? మల్లయ్య మేము వ్యవసాయం చేస్తాం. వ్యవసాయనా? ఆ. ఇక్కడ ఉండేది ఎక్కడ? అగో ఇక్కడ సార్. అంటే ఇది పెద్ద వంగర ఊరా? పెదంగూరు ఊరే. ఏది పాలకుర్తి నియోజకవర్గమే కదా? ఆ. ఓకే. సో ఏంటి మీ ఎమ్మెల్యే ఎవరు తెలుసా? ఎస్ఎస్ ఉండే. ఝాన్సీ రెడ్డి వాళ్ళ అత్త. ఓకే, ఆమె పేరే గుర్తు మీకు, అంతేనా? ఆ. వస్తుందా ఎప్పుడైనా ఇటు ఊరికి? వస్తుంది అప్పుడప్పుడు. ఆ. ఇప్పుడు గెలిచిన తర్వాత వచ్చిందా? వచ్చింది. వచ్చింది. ఓకే. సో ఎట్లా అనిపిస్తుంది ఆ పనితీరు ఎట్లుంది? మాకు దయాకర్ రావు ఉన్నప్పుడే ఇవన్నీ అయినాయి సార్. ఏది? ఆ. ఈ రోడ్లు ఇవి అవన్నీ. ఉమ్, మొన్న నాకు పింఛని కార్డు వచ్చింది. ఉమ్, కార్డు కట్ చేసిండ్రు. ఆ. మావాడు దుబాయ్ పోయిండని. అచ్చా అచ్చా, మీ ఊరికి జాబ్ ఉందని. ఓకే ఓకే. జాబ్ అది జాబ్ కాదు సార్. ఆ? వస్తే లోకల్ పోయిండు. అచ్చా ఓకే. ఆ, ఆ. ఉమ్. ఉమ్, ఆ, ఇల్లు రాలే. ఇందిరా ఇల్లు రాలే. రాలే. ఉమ్, అవి గ్యాస్ ఫ్రీ వస్తలే. ఆ. మన ఇల్లు మన కరెంటు కూడా ఫ్రీ బిల్లు కడుతున్నావా? బిల్లు కడతాను. ఎందుకు అది లేదు, అది ఎట్లా అప్లై చేసుకోలే నువ్వు? చేసుకున్నా కూడా వస్తలే. ఎందుకు అట్లా? ఏం మరి బా అడగలే, సార్. ఎవరినైనా అడగలే ఇట్లా బిల్లు ఫ్రీ వస్తలేదు అడిగితే మళ్ళా సార్ వచ్చినప్పుడు పెడతా అన్నారు. అన్నారా? ఆ. ఆ. ఇప్పుడు ఈ సన్న బియ్యం మరి సన్న బియ్యం వస్తాయి. అది ఓకేనా? ఓకే. ఓకే. ఇప్పుడు ఈ రైతులకి రుణమాఫీ చేసినామని అంటారు, ఏమైనా అయినాయట మీ ఊర్లో? నాకు అయింది సార్. మీకు అయిందా? ఆ. ఓకే. ఆ. ఆ. ఇప్పుడు ఎంత ఉంది పొలం? ఎంత ఉంది? నాకు 3 ఎకరాలు ఉంది. మాకు తక్కువ 4 ఎకరాలు చేస్తాను. అచ్చా ఓకే. ఇప్పుడు ఈ బోనస్ వేస్తున్నారట వడ్లకి, ఏమైనా పడ్డాయా? పడ్డది. అది కూడా పడ్డాయి. ఆ. ఇక ఆ విషయంలో అయితే ఓకే. ఓకే. ఆ. ఉమ్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది చూడు, రేవంత్ రెడ్డి. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? ఇంత ఉంది కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? రేవంత్ రెడ్డి పాలన మంచిగా అనిపిస్తలే. అన్ని బూతు కూతలు తిడతాండు. ఆ, ఆ, అన్ని బూతులే. ఆ. మరి ఆయన తిట్టలే. ఆ. ఇది కేసీఆర్ కూడా తిట్టిండు అప్పుడు. తిట్టలే. ఇట్లా తిట్టలే. ఇప్పుడు మొన్న కేటీఆర్ కూడా తిడతాడుగా బాగా. తొండలు దొడిగిస్తా, ఆ పేగులు మెడకేసుకుంటా, అవి అని బూతులు రాలే ఆయనకు. ఓకే. అంతే. ఇప్పుడు మొన్న సర్పంచ్ ఓట్లు అయినాయి కదా, ఎవరు గెలిచిల్లు ఈడ? పారిజాత ఏ పార్టీ? కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ గెలిచిందా? ఇప్పుడు మళ్ళా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఓట్లు వస్తాయి, ఎట్లుంటది? ఇది ఎవరికి గెలిపిస్తారు ఈసారి? జెడ్పీటీసీ అయిపోయినాయి. సర్పంచ్ అయిపోయినాయి, సర్పంచ్ అయిపోయినాయి. మున్సిపాలిటీ తొర్రూరులో అయిపోయినాయిగా. అయిపోయినాయిగా. నిన్న వేసింది. వేసినావు, రేపు తెలుస్తుంది. తెలుస్తుంది. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు మరి? అది కొన్ని అయితే బీఆర్ఎస్ కొట్టుకొస్తుంది బాగానే. ఆ, ఆ. కాంగ్రెస్ సంగతి ఏంది మరి? కాంగ్రెస్ సంగతి కొద్దిగా డౌన్ అయింది. అంతేనా? అవా. ఓకే. ఆ. సో ఇప్పుడు పాలకుర్తిలో మళ్ళీ ఎలక్షన్స్ వస్తే దయాకర్ రావుని గెలిపి, పక్కా విన్ను. అంతేనా? పక్క పక్క. పక్కా విన్ను. అత్త నమస్తేనే. ఏం పేరు? పిచ్చావు బిచ్చం. ఏం చేస్తుంటావే? కూలి పని చెప్తా. కూలి పనేనా? పానం సహకరిస్తుందా? ఏం చేద్దాం మరి? ఆ? గట్లేనప్పుడు ఏదో చేయాలి. ఒకటి చేసుకోవాలి. గట్లేనప్పుడు చేయాలి. పెద్దవంగారేనా మీది? పెద్దగారే ఓకే. ఈ పథకాలు అందుతున్నాయా నీకు? వస్తే ఈ పథకాలు పింఛను, సన్న బియ్యము ఇవి వస్తున్నాయా? వస్తాను. ఆ. ఇప్పుడు మన సర్పంచ్ ఓట్లు అయినాయి కదా, ఎవరికి వేసినావు ఓటు? కాంగ్రెస్ కేసు ఎందుకు? ఇందిరమ్మ కాంచి అక్కడి నుంచి అట్నే. అంతేనా? ఎందుకు ఇష్టమా కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ ఇష్టం. మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో ఏమైనా పనులు అవుతున్నాయా మరి? ఇందిరమ్మ ఇల్లులు, ఈ సన్న బియ్యం ఇవన్నీ వస్తున్నాయా? ఇస్తానుగా ఇండ్లు. ఇస్తాలా? సన్న బియ్యం కూడా ఇస్తాను. ఇప్పుడు ఆమె కోట వేసినావా మొన్న? వేసిన. ఇప్పుడు మళ్ళీ వేస్తావా? వేద్దు మరి. ఆ? ఏం తప్పదు. సరేలే. ఎక్కడికి పోయినా కానీ ఏమకే వేయాలి. ఎందుకు? ఎందుకంటే కాంగ్రెస్ బాధ కదా. ఇద్దరు ఇంతకుముందు దయాకర్ రావు ఉండేగా, మరి పర్లేదు. చేయలేదా? ఎందుకు? వచ్చేది మళ్ళీ పోయేది ఏమంటే అంతే. ఇప్పుడు ఈమె వచ్చి చూస్తాను మరి అందరు చూస్తాను. చూసేది ఒకరు ఒక్కరు వెళ్ళొద్దు ఎప్పటికి. మారాలంటూ. మారాలి. మారితే మంచిది.